శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 3. శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కుర్వపుర సందర్శనం. శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనస్సు చిదంబరం నందలి పరమేశ్వరుణ్ణి దర్శించుటకు ఉవ్విళ్ళూరుచుండెను. 3 రోజుల ప్రయాణం ఆనందకరంగా జరిగెను. నాకు అయాచితంగా భోజనం లభించుచుండెను. 4వ దినంన ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించి తిని. లోపలి నుండి మహారౌద్రాకారంతో గృహ యజమాని భార్య వచ్చి అన్నం లేదు, సున్నం లేదు అని కసురుకొనెను. నేను గృహం బయటనే కొంతసేపు వేచియుంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, అయ్యా, అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమగయ్యాలి. ఆమెకు కోపం వచ్చిన ఎడల నా నెత్తిమీద కుండలను పగలగొట్టును. ఈ విషయంన మాత్రం మా గురుదేవుల ధర్మపత్నియు ఈమెయు సమానం. అయితే నా భార్య మాత్రం తాను పగలుకొట్టిన కుండల యొక్క మూల్యంను తెమ్మని నన్ను బాధించును. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రం భాండామూల్యంను తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తిమీద కుండలు పగలగొట్టబడినవి. మా ఇంట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండమూల్యమును మాత్రం విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటంగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశమున్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గరైనా అప్పు చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యంలో కొంత భాగంను అప్పులు తీర్చుటకు వినియోగించి మిగిలిన భాగంను ఆమెకు ఇచ్చుచుండును. ఆ పద్ధతి కొంతకాలం వరకు సాగెను. ఈ మధ్యన సంభావనలలో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకుంటుంది. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవరు అప్పు ఇచ్చుటకు ముందుకు రావటం లేదు. లోకులు, నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధంగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చెదమనుకుందవా? ఆ దారియును ఇప్పుడు మూసుకొనిపోయెను అని అనుచుండిరి. నాకు ఎవరూ దానం కూడా చేయటం లేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను భాండమూల్యంను చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలిచి, వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి ఎచ్చటైనా ఎవరైనా దానమిచ్చిన ఎడల తీసుకురావాల్సింది. అప్పుడు మాత్రమే ఇంటిలో నీకు అన్నం లభించును అని అన్నది. అంతటా భార్య విధేయుడైన నేను నీతో బయలుదేరి వచ్చెదను. ఈ గ్రామంలోని బ్రాహ్మణుల యొక్క గృహములు నాకు బాగుగా తెలియను. మనకు భోజనంతో పాటు దక్షిణ రూపంన కూడా ధనం లభించవచ్చును అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాద శ్రీవల్లభ, ఏమి ఈ విషమ పరీక్ష అనుకుని ఆ బ్రాహ్మణునితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి తిని, ధన సహాయం మాట అటుంచి ఒక్కరునూ పట్టెడు అన్నంను పెట్టువారే కరువయ్యారు. దాంతో నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఈ విధంగా పలికెను. అయ్యా, ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుడిని. నాతో కలియుట వలన నీ అదృష్టం కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడవైతివి. అప్పుడు నేను ఇలా అన్నాను, అయ్యా, సమస్త జీవులకును ఆహారంను సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీదత్త ప్రభువే. వారు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో కుర్వపురంన ఉన్నారు. నేను వారి దర్శనం కోసం వెళ్ళుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచు ఆ కనిపించుచున్న రావి చెట్టు మొదటలో కూర్చునెదము. ఆ పైన శ్రీదత్త ప్రభుని అనుగ్రహము అని పలికితిని. దానికి ఆ బ్రాహ్మణుడు సరే అనెను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసంతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణం చేయుచుంటిమి. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చి, అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనం పోయినది. సత్వరమే మిమ్మల్ని తీసుకొని రమ్మని రాజు ఆజ్ఞ చేశారు. అందుచేత మీరు వెంటనే మాతో రావాల్సిందిగా విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక ఇలా అంటిని, నేను ఒంటరిగా రాలేను. నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకొని వెళ్ళవలని చెప్పి తిని. దానికి రాజభటులు సరే అన్నారు. మమ్ముల్ని గుర్రంపై కూర్చొండబెట్టుకొని సగౌరవంగా తీసుకొని పోవుటకు అగ్రహారికులందరూ గమనించి ముక్కు మీద వేలు వేసుకొనిరి. మహారాజు ఇలా పలికెను, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలుసు కూడా మిమ్ముల్ని సత్కరించకుండగా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు సృహ తప్పి పడిపోయెను. అనేక ఉపచారములు చేసితిమి. చాలాసేపటికి కన్నులు తెరిచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర, శ్రీదత్తదేవ దిగంబర అని పలకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి నోటిలో విభూతిని వేసినని యువరాజుల వారు చెప్పారు. ఆ యతి ఎవరు? ఎచ్చట ఉంటారు? శ్రీదత్త ప్రభువులకును ఆ యోగికి గల సంబంధమేమి? దయచేసి తెలుపగలరు అని కోరెను. శ్రీపాదుల శ్రీపాదుకా మహిమను నేనేమి వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్తప్రభువుల అవతారము. శ్రీకృష్ణ అవతారం వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపం వారిది. వారిని గురించి నేను విన్నది
స్వల్పం మాత్రమే. వారిని దర్శించుకొను నిమిత్తమే నేను కుర్వపురమునకు వెళ్ళుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను, పుణ్యపురుషులను దర్శించుకొనుచుంటిని అని వివరంగా చెప్పితిని. విచిత్రపురం నందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయారు. తమ మండల దీక్ష ఫలితంగా రాజునకు సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనం కలుగుటయే కాక యువరాజునకు మూగతనం పోయినందుకు వారు శ్రీ వల్లభ స్వామిని కీర్తించిరి. రాజు నన్ను స్వర్ణదానంతో సత్కరించెను. రాజగురువు ఇలా అనెను, అయ్యా, ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైంది. శైవులు విష్ణుదూషణ చేయుట వలను, వైష్ణవులు శివదూషణ చేయుట వలను పాపము మూటగట్టుకొనుట తప్ప మరేమీ ప్రయోజనం లేదని గ్రహించితిమి. మా దైవ దూషణలకు ప్రతిఫలంగా కష్టములను అనుభవించితిమి. తెలుసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమాని దత్తప్రభుని మండల దీక్షలో ఉంటిమి. మీకు మేమెంతయును రుణపడి ఉన్నాము అని పలికెను. మేము వారి నుండి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు మాధవ నంబూద్రి కూడా మాతో పాటు వచ్చేదనని పట్టుబట్టెను. మేము సరే అన్నాము. మేం ముగ్గురం అగ్రహారం చేరితిమి. రాజు మాకు దానంగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణునికి ఇచ్చితిని. అతని గయ్యాలి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనం పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాలితనం పోయి ఆమె సాధువురాలుగా మారెను. నేను మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునకు ప్రయాణం సాగించితిమి. ధర్మశాస్త్ర అయ్యప్పదేవుని పూజార్థం గోదావరి మండలాంతర్గతమగు ర్యాలి గ్రామ నివాసి అయిన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త మహర్షి తీసుకొని వెళ్ళను. కాలక్రమమున గర్తపురి మండలాంతర్గతమైన నంబూరు గ్రామం నందలి వేద పండితులను మలయాళ దేశం నేలు రాజవంశుల వారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మలయాళ దేశం చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారిని నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారికులే. నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారంలోనూ, నియమ నిష్టలలోనూ, మంత్రతంత్ర యంత్ర విద్యలలోనూ చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రం నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహముల వంట చేసుకొని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయిన వారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదనా అని తహతహలాడుచున్నారు. మేము చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని కొండకోనలో ఏకాంతంగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్ములను చూసి, మాధవ శంకరులు ఇద్దరు కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికెను. మేము మా పరిచయంను తెలుపకుండగానే మమ్మల్ని పేరుతో పిలువగల వీరు సిద్ధపురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులైన శ్రీస్వామి నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారం నేను దేహంను త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోకి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరం యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరంలో మరొక 300 సంవత్సరాలు ఉండవలెనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు, జనన మరణ రూప సృష్టి క్రమంను దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించినా వచ్చి తీరవలసిందే. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మలోకంలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారము ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థం అవతరించుచుండునే ఉండును. నాయనా శంకర, నీవు విచిత్రపురంన కానాద మహర్షి గురించి, వారి కన సిద్ధాంతంను గురించి పఠించితివే, కాస్త వివరింపుము అని పలికిరి. కానాద మహర్షి కన సిద్ధాంతం. స్వామి, నన్ను క్షమింపుము. కానాద మహర్షి గురించి, వారి కన సిద్ధాంతం గురించి నాకు తెలిసినది బహుస్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నంగా నా నోట పలకించబడినదని స్వామికి తెలియని విషయం కాదు అని అంటిని. కరుణాస్వరూపుడైన శ్రీపళని స్వామి ఇలా చెప్పారు. సమస్త సృష్టియును కూడా పరమములైన అణువులచే నిర్మించబడింది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్షలలో పరిభ్రమించు రీతిన స్థూలమైన ఈ సూక్ష్మకణములు కూడా తమ కేంద్ర బిందువుని అనుసరించి మహావేగముతో తమ తమ కక్షలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మకణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగముల స్పందనలు ఉండును.
స్పందనశీలమైన ఈ జగత్తులో ఏదీ స్థిరంగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావం. క్షణక్షణం మార్పులు చెందుటయే దీని స్వభావం. ఈ స్పందనల కంటెను కూడా సూక్ష్మస్థితిలో దత్తప్రభుల వారి చైతన్యముండును. వారి అనుగ్రహం పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్టసాధ్యం కూడా. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణ భాగం శూన్య సమానమగుచుండును. అనంతములైన మహాశూన్యముల సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థం కూడా ఉండును. ఇవి రెండునూ కలిసినప్పుడు వ్యతిరేక పదార్థము నశించును. పదార్థము తన గుణగుణములను మార్పు చేసుకొనును. అర్చావతారములలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగానే ఉండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థవంతమగును. సర్వమంత్రములను కుండలినియందే కలుగును. దానియందే గాయత్రి కూడా కలిగింది. గాయత్రి మంత్రమునందు 3 పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రి మంత్రం నందలి 4వ పాదం పరోరజసి సావధోం అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించునది అయి ఉన్నది. కుండలిని శక్తి 24 తత్వములలో ఈ జగత్తులు సృష్టి చేయును. గాయత్రి యందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులం అని కూడా పేరు కలదు. గో అనగా 2, కులము అనగా 4. బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతం కనుక 9 సంఖ్యచే సూచితం. 8 అనున్నది మహామాయ స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు ఇష్టమైన వారి నుండి దో చౌపాది దేవులక్ష్మి అని చుండేవారు. జీవులందరికీ పతిస్వరూపం పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనున్నది 9 సంఖ్యను, లక్ష్మి అనున్నది 8 సంఖ్యను, దో అనున్నది 2 సంఖ్యను, చౌ అనున్నది 4 సంఖ్యను సూచించినవి అయి ఉన్నవి. దో చపాతి దేవ్ లక్ష్మి అనుటకు బదులుగా విచిత్రంగా దో చౌపాతి దేవ్ లక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యలను జీవులకు గుర్తు చేయుచుండిరి. గోకులం నందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపంలోనే ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియము. గాయత్రి మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించెదము. నాయన శంకర, స్థూల మానవ శరీరం నందు 12 రకముల భేదములు కలవు. అందరికీ అనుభవేక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావంనకు లోనగునది. ఒకదానికంటను మరి ఒక సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ 12 భేదములతో కూడిన శరీరములు 12 ఆదిత్యుల ప్రభావంనకు లోనగుచుండను. అయితే శ్రీవల్లభులు 12 ఆదిత్యుల కంటెనూ కూడా అతీతమైన వారు కనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రమైన దివ్య స్పందనలను కలిగి ఉండును. మానవ శరీరంతో శ్రీపీఠికాపురంన అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరాలకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశానికి వచ్చారు. నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కుర్వపురంన ఏ రూపంతో ఉన్నారో అదే రూపంతో వారు ఇచ్చటకు విచ్చేశారు. వారి దివ్యలీలకు అంతమెక్కడిది? శ్రీవల్లభులు ఇచ్చటకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయం నందలి మహాయోగులు బద్రీ మహాక్షేత్రంలో శ్రీ బద్రీనారాయణుని బ్రహ్మకమలాలతో పూజించిరి. ఆ బ్రహ్మకమలములన్నీయు ఇచ్చట శ్రీచరణముల కాడ కనిపించుట గమనించి తిని. వారు దేశకాలములకు అతీతులు అని చెప్పెను. నేను శ్రీ పళనిస్వామి వారి దివ్యవచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొందితిని. స్వామి, బ్రహ్మకమలము అనగానేమి? అవి ఎచట లభించును? వానిచే పూజించిన శ్రీ దత్తప్రభువు సంప్రీతులగుదరని మీ వచనముల వలన తెలియచున్నది. దయచేసి నా సందేహంను తీర్చగలరు అని కోరితిని. బ్రహ్మకమలముల స్వరూపము. దానికి శ్రీ పళనిస్వామి ఈ విధంగా తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు సదాశివుణ్ణి బ్రహ్మకమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలంగా చెప్పబడింది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీదత్తుణ్ణి అర్చించిన ఐహికాముష్మిక ఐశ్వర్యం సిద్ధించును. దివ్యలోకమందలి బ్రహ్మకమలములకు ప్రతిగా ఈ భూమండలం నందలి హిమాలయములందు ఈ బ్రహ్మకమలములు లభించును. సుమారు 12,000 అడుగుల ఎత్తులో హిమాలయములందు సంవత్సరానికి ఒకే ఒకసారి మాత్రమే ఇది పుష్పించును. నాయన, అర్ధరాత్రి సమయం నందు మాత్రమే ఇది వికసించుట మరి ఒక విచిత్రం. ఇది వికసించినప్పుడు వచ్చిన అద్భుతమైన పరిమళంతో ఆ ప్రాంతమంతా నిండిపోవును. హిమాలయం నందలి సాధకులందరూ ఈ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షించుదురు. శరత్కాలం నుండి వసంతకాలం వరకు ఇది హిమంలో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభంలో ఇది హిమము నుండి బయటపడును. గ్రీష్మకాలమంతయు వికాస ప్రక్రియ జరుగుచుండును. అమర్నాథ్ నందలి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పూర్ణిమ ప్రాంతం నందు అర్ధరాత్రి సమయం మందు
ఇది పూర్ణ వికాసము చెందును. నాయన శంకర, సాధకులు, మహాతపస్సులు, సిద్ధపురుషుల కోసం మాత్రమే, కేవలం హిమాలయములందు మాత్రమే ఈ అద్భుత లీల ఇప్పటికీ ఎప్పటికీ జరుగుచుండును. బ్రహ్మకమలం యొక్క దర్శనం వలన సమస్త పాపములు నశించును, యోగ విఘ్నములంతరించును. ఇది సద్దేహ ఫలితంనిచ్చు అద్భుత లీల. కావున యోగులు, తపస్సులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి విధిరీత్యా ఎవరికి దర్శన భాగ్యమున్నదో వారికి ఆ దర్శన భాగ్యం కలిగిన తదుపరి బ్రహ్మకమలం అంతర్ధానమగును. నాయన శంకర, నేను దశదిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలుచుతిని. ఆర్తులైన మానవులు ఎవరైనా వచ్చిన ఎడల తపస్సమాధికి భంగం కలగకుండా నీవు మాధవుడును దర్శనం చేయించవలసింది. పాము కాటుచే చనిపోయిన వారు ఎవరైనా వచ్చిన ఎడల స్వామి యోగ సమాధిలో ఉండెననియు, అందుచేత శాస్త్ర ప్రకారం చనిపోయిన వారి శరీరమును నదీ ప్రవాహంలో విడిచివేయుట గాని లేదా పూడ్చిపెట్టుట గాని చేయవలసిందిగా నా ఆజ్ఞగా వారికి తెలపండి అని వచించెను. శ్రీ పళనిస్వామి తన ఆసనమందే కూర్చుని తపస్సమాధిలోనికి వెళ్ళెను. నేను మాధవుడు ఆర్తులైన భక్తులు వచ్చినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేయించుచుంటిమి. వచ్చిన భక్తులలో కొందరు మాకు భోజన సంభారములను సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నంలో దాపులనున్న కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలిపరుడచే అచ్చటకు పోయి ఆ కొబ్బరి మట్టను తెచ్చి వంట ప్రారంభించదనని పలికెను. నేను సరే అన్నాను. మాధవునితో మరి ఒకడు బయలుదేరును. విధి వైపరీత్యము మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తుబోవునంతలో కొబ్బరి మట్ట చాటున ఉన్న తాచపాము మాధవుణ్ణి కరిచెను. ముగ్గురు మనుష్యులు పోయి మాధవుని గుహదారిదాపులకు తీసుకుని వచ్చిరి. శ్రీస్వామి శాసనం ప్రకారం మాధవుని నేను పాతిపెట్టి తిని ఖనన సందర్భంలో నాకు అచట ఉన్న భక్తజనులు సహకరించిరి. నేను వెక్కి వెక్కి ఏడ్చి తిని. మాధవునిది నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తి, శ్రీపాద శ్రీవల్లభుల యందు వానికి గల అచంచల విశ్వాసము గుర్తుకు వచ్చి నా మనస్సంతయు కకావికలమయ్యెను. విధి అనుల్లంఘనీయమని సరిపెట్టుకుంటుని. ఆ దుస్సంఘటన తర్వాత మరి ఒక దుస్సంఘటన చూశాను. ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ 18 సంవత్సరముల ప్రాయము గల ఒక యువకుని శరీరంను వాని సంబంధికులు తీసుకుని వచ్చారు. అతను కూడా పాముకాటు చేతనే మరణించెను. శ్రీస్వామి యోగ సమాధిలో ఉన్నారని వారి ఆజ్ఞ ప్రకారం ఖననం చేయవలసిందని చెప్పాను. అచటనున్న భక్తజనులు ఇతని సహచరుడు కూడా ఈ విధంగానే మరణించిననియు శ్రీస్వామి వారి ఆజ్ఞ ప్రకారం వాని ఖననం కూడా జరిగినని తెలిపిరి. వారు బాధాతప్త హృదయంతో ఆ నవయువకుణ్ణి ఖననం చేశారు. ప్రతిరోజు ముగ్గురో నలుగురో స్వామివారి దర్శనానికి వచ్చేవారు. వారు ప్రశాంతంగా సమాధి స్థితిలో ఉన్న స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. ఈ విధంగా 10 రోజులు గడిచిపోయాను. 11వ రోజున శ్రీ పళనిస్వామిలో చైతన్యం రాసాగెను. బ్రాహ్మీ ముహూర్త సమయంన శ్రీ స్వామి చైతన్యవంతులై మాధవ అని పిలిచెను. నేను వెక్కి వెక్కి ఏడ్చుచూ జరిగిందంతయు వివరించాను. అప్పుడు స్వామి నన్ను ఓదార్చి యోగ దృష్టిని నా వైపు ప్రసరింపచేసెను. ఆ యోగ దృష్టికి నా శరీరంలో ఏదో సంచలనం కలిగి భరించరాని బాధ కలుగసాగెను. శ్రీస్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూశారు. నా బాధ మటుమాయమయ్యెను. నాయన మాధవునకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరంతో లేదు. వాని సూక్ష్మ శరీరం ఈ 10 రోజుల నుంచి కురువపురంలో ఉన్న శ్రీచరణుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమైనను వారి కోరిక తీరెను. శ్రీవల్లభుల లీలలు అనూహ్యములు. కాలకర్మ కారణ రహస్యములు ఎవరునూ గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యం. మాధవుని స్థూల శరీరంలోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను శ్రీపాదుల వారు నాకు అప్పగించారు. మనం ఆ పని సత్వరమే నెరవేర్పవలెను అని శ్రీ పళనిస్వామి సెలవిచ్చెను. ఇంతవరకు నాలో ఉన్న బాధ తొలగిపోయింది. మాధవుణ్ణి పాతిపెట్టిన చోటకి వచ్చితిమి. శవం బయటకు తీయబడింది. నాకు సహాయకులుగా మరి 2 ఉన్నారు. స్వామి మమ్మల్ని దక్షిణ దిక్కుగా ఉన్న తాటి చెట్ల గుంపు వద్దకు పోయి మాధవుణ్ణి కరిచిన ఓ నాగరాజమా, శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ ప్రకారం నీవు శ్రీ పళనిస్వామి సన్నిధికి రావలసిందని ఆజ్ఞాపించడమైనది అని చెప్పమన్న మేము ఆ విధంగా చేసితిమి. శ్రీ పళనిస్వామి తన కౌపీనం నుండి 4 చిన్న గవ్వలను తీసెను. వాటిని శవం యొక్క 4 దిక్కుల వద్ద ఉంచారు. అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తునికి ఎగిరినవి. ఆ పిదప రివ్వుమని ధ్వని చేయుచు ఆకాశంలోని 4 దిక్కులలోనికి పోయావి. మరికొంతసేపటికి బుసలు కొట్టుచు వచ్చుచున్న నాగుపాముని చూశాము. అది ఉత్తర దిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనంగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క 4 చిన్న గవ్వలు దాని పడగ మీద గుచ్చినట్లుగా అంటుకొని పోయి ఉండెను. శ్రీ పళనిస్వామి ఆ పాముని మాధవుని శరీరం నుండి విషంను తీసివేయవలసిందిగా చెప్పెను. పాము ఎచ్చట కరిచిందో అచ్చటి నుండియే విషం గ్రహించబడెను.
శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభ నామంను స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చల్లిరి. ఆ పాము శ్రీ పళనిస్వామి పాదములను ముద్దు పెట్టుకొని శ్రీ స్వామికి ప్రదక్షిణ చేసి ప్రశాంతంగా నిష్క్రమించెను. దత్త భక్తులకు అన్నం పెట్టుట వలన కలుగు ఫలము. శ్రీ పళనిస్వామి ఈ విధంగా సెలవిచ్చారు. ఈ పాము గత జన్మం నుంచి ఒక స్త్రీ. ఆమె వృద్ధురాలయ్యెను. ఆమె కొంత పాపంను కొంత పుణ్యంను చేసి ఉండెను. ఒక పర్యాయము దత్తభక్తుడైన ఒక బ్రాహ్మణునకు ఆమె అన్నం పెట్టెను. దత్తుడు చాలా సులభంగా ప్రసన్నమగు తత్వం కలవాడు. ఈమె మరణించిన తర్వాత యమలోకమునకు పోయెను. యమధర్మరాజు ఈమెనిట్లు ప్రశ్నించెను. నీవు కొంత పాపంను కొంత పుణ్యంను చేసుకొని ఉంటివి. దత్తభక్తుడైన బ్రాహ్మణునకు అన్నం పెట్టుట వలన నీకు మహాఫలం సిద్ధించింది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ రూపంన మానవ లోకంలో ఉన్నారు. నీ పాపపుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసిందిగా, నీకు మహాపుణ్యం కలుగునట్లుగా, స్వల్ప పాపం కలుగునట్లుగా మమ్ములను వారు ఆజ్ఞాపించారు. అందుచేత చిత్రగుప్తుల వారు నీ ఖాతాలో మార్పును చేశారు. నీవు మొదటగా పాపమును అనుభవించెదవా లేక పుణ్యమును అనుభవించెదవా? దానికి ఆమె ముందుగా పాపం అనుభవించి తర్వాత పుణ్యంను అనుభవించదనని చెప్పింది. అందువలన ఆమె భూలోకంలో పాముగా జన్మించింది. ఆమె మనస్తత్వం ఇతరులకు హాని చేయనిదగుట వలన తన దారికి అడ్డమొచ్చిన వారినందరినీ కరుచుచుండేది. అందువలన దానికి మరింత పాపఫలం తోడైనది. నాయన, సర్పములలో 4 జాతులుండును. మొదటి రకం పాములు ఎవరికీ హాని చేయక కేవలం గాలిని ఆహారంగా చేసుకొని యోగుల వలె జీవించును. రెండవ రకం పాములు ఎవరి నీడ అయినా దాని మీద పడిన ఎడల క్రోధంతో వారిని చంపివేయును. మూడవ రకం పాములు నరుని కంటపడకుండా ఉండగలందుకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు ఎదురైన ఎడల భయంతో పారిపోవును. 4వ రకం పాములు ఎవరునూ తనకు అపకారం చేయకపోయినా నిష్కారణంగా తమ కంటపడిన వారిపై పగపట్టి కాటువేయును. ఆ వృద్ధ స్త్రీ రజోగుణ పూరితురాలు కనుక తన దారికి వచ్చిన మాధవుణ్ణి కాటువేసెను. ఆమె పూర్వపుణ్యవశమున మాధవుణ్ణి కాటువేసింది. మాధవుడు పూర్వజన్మంలోని పాపవశమున విగత జీవుడయ్యెను. శ్రీపాదుల వారి అనుగ్రహం వలన ఆ స్త్రీ త్వరలోనే తన నాగజన్మ నుండి విముక్తురాలై ఉన్నత లోకమును పొందెను. జీవుడు పిండావస్థలో సర్పిలాకారంలో ఉండును. నాగదోషం వలన సంతాన నష్టం కలుగును. యోగ్యులకు అన్నదాన ఫలము. శ్రీదత్తుడు అల్ప సంతోషి. శ్రీదత్తుని నామమున ఎవరికైనా అన్నం పెట్టినచో అన్నగ్రహీత యోగ్యుడైన ఎడల అన్నదాతకు విశేష ఫలం కలుగును. ఈ అన్నసారంలోని కొంత భాగము మనస్సుగా మారును. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, శరీరం మంగళప్రదమైన స్పందనలతో నిండును. దాని వలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించు శక్తి కలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షం. ఈ సృష్టి అంతయును సూక్ష్మ స్పందనలతోనూ సూక్ష్మ నియమంతోనూ పరిపాలించబడుచుండును అని పళనిస్వామి చెప్పారు. శ్రీపాదుల మహిమ. శ్రీవల్లభుల వారి నామస్మరణం ఎంతటి లక్ష్మీ ప్రధానమైనది. వారి అనుగ్రహం పొందిన వారి అదృష్టమును ఏమని వర్ణింపగలము? శ్రీచరణుల అనుగ్రహ విశేషమున 10 రోజుల క్రితం భూమిలో పాతిపెట్టిన మాధవుడు చెక్కు చెదరక ఉన్నాడు. ఇప్పుడు వాడికి ప్రాణంను కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల వారి అనుగ్రహంను, కరుణను, దివ్యలీలను ఏమని వర్ణింపగలము? మాధవునిలో చైతన్యం రాసాగింది. వాడు దాహం కొరకు జలమును కోరెను. కాని పళనిస్వామి నెయ్యి మాత్రమే వాని చేత త్రాగించిరి. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరముల క్రితమైనది. మాధవుడు నెయ్యిని త్రాగుటకు నిరాకరించెను. శ్రీ పళనిస్వామి వానిని అనునయించి నెయ్యి తాగిన తర్వాత మంచి నీరు ఇస్తానని చెప్పెను. మాధవుడు నెయ్యి పూర్తిగా తాగిన తర్వాత కొంతసేపటికి పళ్ళరసం ఇచ్చెను. మరికొంతసేపటికి జలము ఇచ్చెను. నాగలోక వర్ణన. మాధవుడు పునరుజ్జీవితుడయ్యెను. మా ఆనందంకి మితులు లేవు. మాధవుడు ఇలా చెప్పసాగెను. నేను సూక్ష్మ శరీరంలో కురువపురం చేరుకుంటుని. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆజానుబాహులు, విశాల నేత్రం కలవారు. వారి నేత్రముల నిండుగా నిరంతరాయంగా జీవుల ఎడల కరుణ, జాలి, ప్రేమ ప్రవహించుచుండును. నేను స్థూల దేహదారిని కాకపోవట వలన అచ్చట స్థూల దేహదారులైన భక్తులకు కనిపించనైతిని. శ్రీవల్లభులు కురువపురంలోని ఆ దేవి మధ్య భాగమునకు పొమ్మని ఆజ్ఞాపించిరి. నేను శ్రీవల్లభుల నామస్మరణం చేసుకొనుచు ఆ దీవి యొక్క మధ్య భాగం నుండి లోతులోనికి పోతిని. భూమి యొక్క లోతులలో భూకేంద్రం వద్ద అనేక ప్రాసాదములున్నట్లు కనుగొంటిని. అది పాతాళ లోకమని తెలుసుకున్నాను. స్థూలంగా చూసువారికి అచ్చట స్థూల రూప పదార్థం మాత్రమే గోచరించును. నా వలె సూక్ష్మ శరీరంలో పోవు వారికి అచ్చట సూక్ష్మ రూపమైన లోకం గోచరించును. అచ్చటనున్న నాగజాతి వారు కామరూపదారులు. వారు కోరిన రూపమును ధరించుటకు శక్తి కలిగిన వారు. వారు సాధారణంగా నాగరూపంలోనే సంచరించుటకు ఇష్టపడువారు. అచ్చట నేను అనేక మహాసర్పములను చూశాను. కొన్ని సర్పములకు వేలకు వేల పడగలున్నవి. పడగల యందు మనులున్నవి.
వాటి నుండి కాంతి ప్రసారం జరుగుతుంది. కొన్ని నాగులు యోగముద్రలో ఉన్నట్లు పడగలను విప్పి మౌనముద్రలో ఉన్నవి. ఆశ్చర్యం! అందులో ఒక మహాసర్పం ఉండెను. ఆ సర్పంనకు వేలకు వేల పడగలుండెను. ఆ మహాసర్పంపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ మహావిష్ణువు వలె పవలించుచుండిరి. అచట ఉన్న మహాసర్పంలో వేదగానంను చేయుచున్నవి. స్వామి చిదానందంగా ఆ గానంను వినుచుండెను. నా పక్కనున్న ఒక మహాసర్పము ఈ విధంగా చెప్పసాగెను. శ్రీ దత్తాత్రేయ మహామహిమ. శ్రీ దత్త ప్రభువులు నేపాల దేశమందు గల చిత్రకూటంలో అనసూయ పర్వతంపై అత్రి అనసూయులకు పుత్రుడుగా పూర్వయుగంలో అవతరించారు. వారు అవతారమును చాలించకుండా సూక్ష్మ రూపంలో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరిగిరి శిఖరమున, సహ్యాద్రియందును సంచరించుచుండురు. దిక్కులే అంబరంగా వస్త్రంగా కలిగిన వారు దిగంబరులని ప్రఖ్యాతి చెందెదురు. సహ్యాద్రియందు వారు యోగనిష్ఠులైరి. వారు నాద సంప్రదాయానులైన గోరక్షనాథునకు కూడా క్రియాయోగంను ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడను యోగికి కేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపంలో వీరు దర్శనమిచ్చారు. వీరు దేశకాలములకు అతీతులు. శ్రీ ప్రభువు సన్నిధిలో ఉన్న మాకు భూత భవిష్యత్ వర్తమానాలు వేరువేరుగా కనిపించవు. మాకు అంతయును నిత్యవర్తమానమే. అనగా సమేత దత్తాత్రేయ దర్శన. నా పక్కనున్న మరియొక మహాసర్పం, నాయనా మాధవ, మమ్ముల్ని కాలనాగులని ఋషీశ్వరులందురు. శ్రీదత్తుడు వేలకు వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన తర్వాత తన రూపమును గుప్తపరుచుకొనగొరెను. వారు నదిలో నీట మునిగి కొంత సంవత్సరములు ఉండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వస్తారని అలానే ఉన్నాము. వారు మా నుండి మరుగుపరుచుకొనుటకు యత్నించుచున్నారని మాకు తెలియను. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరం తర్వాత పైకి వచ్చిరి. అయితే ఈసారి వారి చేతిలో మధుపాత్ర ఉండెను. మరి ఒక చేతిలో 16 సంవత్సరముల వయస్సు ఉన్న సొగసుగత్తె ఉండెను. మధుపానమత్తుడును స్త్రీలోలుడు అయిన ఇతనిని మనం ఇంతవరకు దైవమని భ్రమించితిమా అనుకొని మేము మరలిపోతిమి. వారు అదృశ్యులైరి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైంది. వారి చేతిలో ఉన్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియు, ఆ సొగసు కత్తె త్రిశక్తి రూపిణి అయిన అనగా లక్ష్మీదేవి అని మాకు స్ఫురించెను. తిరిగి వారిని ఈ భూమిపై అవతరింపచేయుటకు ఘోర తపస్సు చేసితిమి. శ్రీదత్తుల అనుగ్రహమున శ్రీపీఠికాపురంలో వారు శ్రీపాద శ్రీవల్లభ అవతారమును దాల్చారు. శ్రీ కుర్వపుర వర్ణన. ఆనాడు వారు ఎచ్చటో స్నానార్థము నీట మునిగారో అదే ఈ పరమ పవిత్రమైన కుర్వపురము. వారు జలసమాధిలో ఉన్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో ఈ సూక్ష్మ లోకమున యోగ సమాధిలో ఉన్నాము. కౌరవ పాండవులకు మూల పురుషుడైన కురు అను మహారాజునకు జ్ఞానోపదేశం చేసిన కురుపురమే ఈ పవిత్ర స్థలం. నాయన మాధవ, ఈ కురుపుర మహత్యం వర్ణించుట ఆదిశేషువుకైనను తరము కాదు. సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాథ. శ్రీపాద శ్రీవల్లభుల శ్రీచరణములకు నేను ప్రణమిల్లితిని. శ్రీవల్లభులు కరుణామూర్తి అయి, వత్స, ఈ నా దివ్య భవ్య దర్శనము గొప్ప అలభ్య యోగము. నీతో మాట్లాడిన ఒక మహాసర్పము రాబోవు శతాబ్దములలో జ్యోతిరామలింగస్వామి రూపంన అవతరించి జ్యోతి రూపంగానే అంతర్ధానమగును. నీతో మాట్లాడిన ఒక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్రనామంన రాబోవు శతాబ్దములలో భూమి మీద అవతరించి అనేక లీలలను చూపును. శ్రీ పీఠికాపురము నాకు అత్యంత ప్రీతిపాత్రము. నా పాదుకలు పీఠికాపురంలో ప్రతిష్ఠింపబడును. నేను జన్మించిన నా మాతా మహాగృహం నందే నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా జన్మకర్మములు దివ్యములు, అవి రహస్యములు, అవి గోపనీయములు. నీవు శ్రీపీఠికాపురంలో నా పాదుకలు ప్రతిష్ఠింపబడు స్థలం నుండి పాతాళమునకు చేరి అచట తపోనిష్టలో ఉన్న కాలనాగులను కలుసుకొని రమ్మనిరి. శ్రీ పళనిస్వామి మందహాసం చేయుచు, నాయనా మాధవ, పీఠికాపురం నందలి కాలనాగులను గురించి తదుపరి చెప్పవచ్చును. మనం సత్వరమే స్నానం పూర్తి చేసి ధ్యానం చేయవలెను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ అని తెలిపెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.